నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు వ్లాగ్స్। ఈ వీడియో వచ్చేసి మా అబ్బాయి తోటి వచ్చేసి బొరుగులు కలిపిస్తున్నా అండి। బొరుగుల మిక్సర్ అంటారు కదా, పిడత కింద పప్పు అని। వాటి కోసం వచ్చేసి నేను ముందుగానే అన్ని కట్ చేసి మా అబ్బాయి దగ్గర పెట్టేశాను। ఇలా అన్నీ మనం రెడీ చేసి వాళ్ళ దగ్గర పెట్టేస్తే వాళ్ళే పిల్లలే చక్కగా కలిపేసుకుంటారు। జాగ్రత్తగా కూడా కలుపుకుంటారు కదా। ఒక్కోసారి కొన్ని తప్పులు కూడా చేస్తారు, బై మిస్టేక్ కింద పడిపోతూ ఉంటాయి, మనం అరుస్తూ ఉంటాము, ఇవన్నీ కామను। అలా అరుస్తూ ఉంటేనే కదా వాళ్ళు కూడా తెలుసుకుంటారు। అందుకోసం అని చెప్పి ఇచ్చానమాట। బొరుగులు అయితే ఫస్ట్ చిన్న గిన్నెలో వేసుకున్నాడు, తర్వాత మారుస్తాడు చూడండి, ఇది సరిపోలేదని బొరుగులన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని అందులో సాల్ట్, కారము, దాంట్లో కొంచెం జీరా పౌడరు అన్నీ వేసాడు, కలుపుతున్నాడు అనమాట। ఇలా అన్నీ ఉప్పు, కారం, జీరా పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, కీరా, టొమాటో, ఇంకా క్యారెట్ వచ్చేసి ముక్కలు కట్ చేయలేదు, తురుము పెట్టాను అనమాట। ఇలా తురుముకున్న క్యారెట్ వేసి బాగా కలుపుకోవాలి। కానీ అలా కలుపుతుంటే బౌల్ నిండుకు వచ్చేసింది కదా, బౌల్ చేంజ్ చేసుకున్నాను, పెద్దది పెట్టుకో అని చెప్పాను, పెద్ద దాంట్లోకి వేస్తున్నాడు చూడండి। ఇలా వేసుకుని వాళ్ళే కలుపుకుంటారు కదా చక్కగా నీట్గా। అందులో ఏదైనా తప్పు జరిగినా, ఓహో ఇందులో ఇది తప్పు జరిగింది, ఇంకోసారి చేయకూడదు మనము అని తెలుసుకుంటారు। అలాగే అమ్మలు కూడా వంటలు చేస్తుంటే అమ్మ వాళ్ళకి ఇంత టైం పడుతుందా అనేది కూడా తెలుసుకుంటారు। అప్పుడప్పుడు వాళ్ళకి మనం పనులు చెప్తూ ఉండాలి। ఇదేంటంటే స్టవ్తో పని లేకుండా చక్కగా చేసుకుంటారు కదా, చాకు కూడా ఇవ్వలేదు కదా నేను। ఇలా సింపుల్గా అప్పుడప్పుడు ఒక్కొక్క పని చెప్తూ ఉంటే వాళ్ళే చేసుకుంటూ ఉంటారు। శాండ్విచ్ చేసుకోవడము, ఇలా మిక్సర్ కలుపుకోవడము, బొరుగులు వచ్చేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర చల్లుతున్నాడు। మా అబ్బాయి ఏంటంటే బయట బండి మీద కూడా తింటుంటాడు, చూస్తూ ఉంటాడు అనమాట, ఏమేం కావాలని చక్కగా లిస్ట్ అయితే బాగా చక్కగా చెప్పేస్తాడు, అమ్మ అది తీసుకురా ఇది తీసుకురా అని। కొత్తిమీర చల్లుకున్న తర్వాత లెమన్ పిండాడు, జ్యూసు చేసి ఇంకా బాగా కలుపుతున్నాడు। వాళ్ళు బయట బండి మీద ఎలా కలుపుతారండి అలా కలిపేస్తాడు అనమాట చక్కగా ఫాస్ట్గా। ఇప్పుడు వచ్చేసి అందులో మిక్సర్ వేస్తున్నాడు, బండి మీద కూడా మిక్సర్ వేస్తారు కదా, కాకపోతే నేను ఆ రోజు వచ్చేసి నాకు ఇంట్లో నానబెట్టిన శనగలు ఉన్నాయి, ఆ శనగలు లైట్గా వేయించాను, అవి కూడా వేస్తున్నాను। అవి లేకపోతే మన ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు మనము, నా దగ్గర శనగలు ఉన్నాయి కాబట్టి కొన్ని కలుపుతున్నాను అంతే। మిక్సర్ ఏంటంటే కొంచెం తింటేటప్పుడు బాగా ఉంటుంది కదా, క్రిస్పీగా పంట కింద పడుతుంటే కన్నా టేస్ట్ చూడన్నాడు ఉంటే టేస్ట్ చూస్తున్నాడు। ఇంకా ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా పెడతాడు, నేను చేసుకున్నా కదా అనే టైప్లో, బాగుందంట, అన్నీ సెట్ అయిపోయినాయంట, ఇంకేం అక్కర్లేదు అన్నాడు। ఇంకొచ్చేసి బయట వచ్చేసి మనకి ఇలా పేపర్లో చుట్టి ఇస్తారు కదా, అమ్మ నేనే చుట్టుకుంటాను పేపర్ని కోన్లాగా అన్నాడు। కానీ మా అబ్బాయికి రావట్లేదు, అది ట్రై చేసాడు, నీకు రావట్లేదన్నా నేనే చేయిస్తాను అని చెప్పేసి తర్వాత నేనే చేయించాను, కోన్లాగా చేయించుకొని అందులో బొరుగులు వేసుకొని స్పూన్తో తిన్నాడనమాట। ఇలా మనం పిల్లలతో చేయిస్తుంటే కన్నా వాళ్ళే చేసుకున్నాము అనే ఒక ఆనందం వస్తుంది, అందులో కష్టం తెలుస్తుంది। అలాగే ఇలా ఫుడ్ కూడా వచ్చేసి బయట ఫుడ్ కూడా అడగరు కదా, సింపుల్గా చక్కగా తినేస్తారు, బయట తిన్నా అనే ఫీలింగ్ వస్తుంది కదా। మా అబ్బాయి అయితే అలాగే తిన్నాడు, ఎందుకంటే పేపర్ కోన్లో వేసుకొని చక్కగా బయట తిన్న ఫీలింగే ఉందమ్మా నాకు అని చెప్పి చక్కగా తిన్నాడనమాట। మనము బయట కొంటే ఒక ప్యాకెట్ మాత్రమే కొంటాము, అదే ఇంట్లో అయితే చక్కగా తింటారు। ఇదేంటంటే ఎక్కువ తిన్నా కానీ నో ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం కాదు కదా, ఇది హెల్తీ ఫుడ్డే కదా, చక్కగా వెజిటబుల్స్ ఉన్నాయి, మిక్సర్ ఉన్నాయి, బురుగులు కూడా మంచిదే కాబట్టి చక్కగా మనం ఇంట్లో చేసుకొని తినేయచ్చు। వాళ్ళు కడుపు నిండా కూడా తింటారు, ఆ బయట కన్నా వీళ్ళతో చేతులతో వీళ్ళే చేసుకొని తింటే కన్నా చక్కగా పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారు। మీరెంతమంది చేయిస్తారండి పిల్లలతోటి? ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.